హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ సా యువర్ SSC రిజల్ట్స్? చాలా రిలీఫ్ అనిపించింది, చాలా షాక్, హ్యాపీనెస్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. 592 ఎక్స్పెక్టేషన్స్ అబౌవ్ వచ్చినాయి. 580 అనుకున్నా సార్, బట్ 592 వచ్చినాయి. చాలా హ్యాపీ, అందరూ చాలా హ్యాపీ అయినా. వండర్ఫుల్. అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే 590 పైన ఉండాలనుకుంటారు, కానీ నువ్వు 580 పెట్టుకోవడం కూడా చాలా గ్రేట్. పేరెంట్స్ ఏమన్నారు? పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? అసలు చిన్నప్పటి నుంచి ప్రెజర్ చేసిందే లేదు సార్ పేరెంట్స్ అయితే. నేనైతే వాళ్ళకి హ్యాపీగా ఉండాలి కాబట్టి నేను చదువుకోవాలి, వాళ్ళని హ్యాపీ చూడాలి కాబట్టి నేను చదువుకుంటా కాబట్టి 590 అబ్బవ్ తెచ్చుకున్నాను. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో నీ 10th స్టాండర్డ్ జర్నీ గురించి మా ఆడియన్స్ తోటి. ఓన్లీ 10th స్టాండర్డ్. స్టార్టింగ్ లో కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను. 10th ఎలా ఉంటది ఏంటి, ఇది బేస్ ఫౌండేషన్ ఫస్ట్ లైఫ్ కి. ఫస్ట్ స్టార్టింగ్ నర్వస్ గా ఫీల్ అయ్యాను, కానీ తర్వాత ఫ్రెండ్స్ అంతా చదువు కలిసిన తర్వాత నార్మల్ అనిపించింది. అండ్ ఈ 10th స్టాండర్డ్ జర్నీలో నీకు ఎనీ అప్స్ అండ్ డౌన్స్ గానీ ఫేస్ చేసావా? ఏమైంది అంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనుకుంటా సార్, అప్పుడు నాకు చాలా లో మార్క్స్ వచ్చాయి. 600 అంటే ప్రీ ఫైనల్ కి 605-40 వచ్చాయి. చాలా డౌన్ అయ్యాను. దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ గా అయిపోయావు. వండర్ఫుల్. 10th స్టాండర్డ్ లో నువ్వు నర్వస్ అనేది నుండి నువ్వు బయటకు వచ్చావు కదా, సో సీరియస్ గా ఎప్పుడు స్టార్ట్ చేసావు ఈ రిజల్ట్ రావడానికి? 1 month బిఫోర్. ఎక్కువ బాయ్స్ చేస్తారు అనుకుంటా, 1 day బ్యాటింగ్ గర్ల్స్ చేస్తారు. సో రిలాక్స్ గా, ఫ్రీగా, ప్రశాంతంగా, కూల్ బాబు కూల్ అనుకుంటూ 10th 592 తెచ్చుకున్నావు. వండర్ఫుల్. సో వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నీ లైఫ్ లో? నువ్వు అంటే 10th బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో నువ్వు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏం ఫేస్ చేశారు? One of the biggest challenges is to manage stress and anxiety during exam period. రేపు ఫ్యూచర్ లో కూడా డిమోటివేషన్ స్టార్ట్ అవ్వడం ఉంటుంది. అంటే మనం ఒక పైకి ఎదుగుతున్నది అంటే లాగడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ని నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు నువ్వు ఎలా డిమోటివేట్ అయినప్పుడు ఎలా నువ్వు ఫోకస్ చేసావు? ఫస్ట్ మోటివేషన్ ఇచ్చేది మా పేరెంట్స్. పేరెంట్స్ చాలా సపోర్ట్ ఉంటే సగం అంతా నార్మల్ అయిపోతాను సార్, దాని నుంచి బయటపడతా. సో ఈ స్కూల్ నుండి నువ్వు ఏమేమి నేర్చుకున్నావు, ఏమేమి తీసుకెళ్తున్నావు,